ఇప్పటి వరకు జరిగిన బుక్ ఫెయిర్లు అన్నీ 2 రాష్ట్రాల్లో జరిగిన బుక్ ఫెయిర్లే ఇప్పుడు కూడా నాటక సాహిత్యాన్ని వెతుక్కుంటుండేవాళ్ళం. పుస్తకాల షాపుల్లోకి పెడితే ఎక్కడో మూల వాళ్ళు కనపడితే ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేదండి అని చెప్పేవాళ్ళు. అలా కాకుండా ఈ నాటక సాహిత్యాన్ని కూడా పాఠకులకి, సాహిత్యంలో నాటకం అనేది కూడా ఒక భాగం కనుక ఈ నాటక సాహిత్యాన్ని కూడా పాఠకులు అంతరిస్తారు. తప్పకుండా దాన్ని మనం లభించే అవకాశం కల్పించాలి. అది కల్పిస్తే తప్పకుండా నాటక సాహిత్యం కూడా పాఠకుల ఆదరణ పొందుద్ది. అలా పొందాలనే ఉద్దేశంతో వల్లూరి శివప్రసాద్ గారు, నేను కలిసి మొట్టమొదటిసారిగా బుక్ ఫెయిర్లో కేవలం నాటక సాహిత్యానికి ఒక స్టాలుగా దీన్ని ఏర్పాటు చేశాం. మేము ఇవాళ చివరి రోజు నేను చాలా విశ్వాసంగా, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మేము అనుకున్న లక్ష్యాన్ని మేము సాధించాం. ఇప్పటి వరకు చదివిన, మేము అమ్మిన పుస్తకాల్లో 70% మాత్రమే 30% మాత్రమే నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు కొంటే 70% మామూలు పాఠకులు కొన్నారు. అంటే సాహిత్యంతో పాటు నాటకాలను కూడా వాళ్ళు చదివి ఆస్వాదించగలరు అనేది మాకు కలిగిన నమ్మకం. తప్పకుండా రాబోయే ప్రతి బుక్ ఫెయిర్లోనూ తప్పకుండా నాటక సాహిత్యం స్టాల్ పెట్టడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ. నాటకాలు సరిగ్గా నశించిపోతున్నాయి, వాటికి ఆదరణ లేదు అనుకున్న సమయంలో ఇలాంటి బుక్ ఫెయిర్లో నాటకాలు, పుస్తకాలు మాత్రమే పెట్టి ప్రేక్షకుల్లో, పాఠకుల్లో ఒక ఉత్తేజం కలిగించి వాటిని కొని చదివి నచ్చిన నాటకాలు పాతవి కూడా ఉన్నాయి చాలా దీంట్లో. అటువంటిది తీసుకొని ఇప్పుడైనా ప్రదర్శిస్తుంటే ఈ మధ్య సరిగ్గా రావట్లేదు రచనలు. కాబట్టి పాత నాటకాలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. అవి తీసుకొని చేస్తే ముందు మంచి మంచి నాటకాలు వస్తాయని ఆశిస్తున్నాను. సో ఈ బుక్ ఫేర్ చాలా సక్సెస్ అయిందని కూడా తెలిసింది. చాలామంది వస్తున్నారు, రోజు మనం దాంట్లో చూస్తున్నాం మెసేజ్లో. సో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతవరకు ఉన్నారో ఏమిటో నాకు వివరాలు తెలియదు, కానీ మొత్తం మీద మంచి సేల్సే జరిగినాయని విన్నాను. అది చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో పుస్తకాలు కొనటం తక్కువైపోయింది. ఈ డిటిపి వచ్చిన PDF పెట్టుకొని చదువుకోవటం ఎక్కువైపోయింది. కాబట్టి ఈ టైంలో కూడా పుస్తకాలు అమ్మారంటే చాలా గొప్ప విషయం. ఇంకా ఇటువంటి వాటికి ఆదరణ లభిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నా విన్నపం ఏంటంటే ప్రతి పట్టణంలో, అంటే ఇట్లాంటి సిటీస్లో కూడా ఒక నాటక సాహిత్యం ఉండే ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుంది అనేది. ఎందుకంటే నాటక సాహిత్యం ఇక్కడ లభ్యం అవుతుందని కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. రెండోది ఏంటంటే అక్కడికి ప్రతిరోజు ఒక నాటకం చదివే క్రమం కనుక పెట్టినట్టయితే ఎవ్రీడే 6 గంటల నుండి 7 గంటల వరకు ఒక నాటకం చదువుతారు. ఆ వినేవాళ్ళు వస్తారు. అట్లాంటిది ఒక స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా మిత్రులు సూచించారు. పెద్దవాళ్ళు మీరు ఇట్లాంటిది ఏదైనా కోరుకుంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో పెట్టచ్చు. హెడ్ క్వార్టర్స్ లో కనీసం అన్ని హెడ్ క్వార్టర్స్ లో పెడితే బాగానే ఉంటుంది. జిల్లా పెద్ద పెద్ద టౌన్స్ లో పెట్టి అలవాటు చేస్తే జనం వస్తుంటారు. సాయంత్రం పూట చాలా మందికి నాటకం చూసే అవకాశం లేకపోయినా కనీసం వినడానికైనా ఆనందిస్తారు. ధన్యవాదాలు.